హాయ్ హలో అండి, వెల్కమ్ టు పీవీఎస్ ఫ్యాషన్. మీకు ఈరోజు పటియాలా ప్యాంటు ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేస్తే నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి కాల్ దగ్గర మనం కాలుకైతే క్యాన్వాస్ వేసి పట్టి కుట్టుకుంటాం కదా, దానికోసం ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి కాల్ దగ్గర పట్టీ కోసం. చూడండి ఫ్రెండ్స్, 2 ఇంచెస్ 2.5 పెట్టుకోవచ్చు. డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే బాగుంటుంది థిక్గా. నేను ఆల్రెడీ క్యాన్వాస్ వేస్తాను కాబట్టి నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, మన ఇది పొడవు వచ్చేసి 40 అండి. 40లో 10 లెస్ చేయాలి నడుం బెల్ట్ కోసం. పైన ఖర్చుకి ఒక 1 ఇంచ్. నేను మొత్తం టోటల్ 31 పెడుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా 31కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. స్ట్రైట్గా మొత్తం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పిస్తా లెంత్ సైజుని బట్టి తీసుకోవాలండి. లావుగా ఉన్న వాళ్ళకైతే ఒక సైజు వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళకి ఒక సైజు వస్తుంది. అలా సైజుని బట్టి తీసుకోవాలి. ఇది చాలా లావు ఉంటుంది అమ్మాయి, అందుకని నేను 10 ఇంచెస్ కిందకి తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కాల్ లూజు 6, 6.5, 7 సరిపోద్దండి కరెక్ట్గా. ఖర్చు వచ్చేసి ఒక 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కాలు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి పిస్తా మార్కింగ్ వరకు మనం ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది పటియాలా కాబట్టి ఎంత లూజ్ ఉన్నా నో ప్రాబ్లం, బాగుంటుంది. ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీ, ఒక 5 మినిట్స్లో అయిపోద్ది కటింగ్. అయితే అంత ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు పటియాలా ప్యాంటు. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి మనం ఎంతున్నా పెట్టుకోవచ్చు అండి. దీనికి ఒక కొలతనే ఉండదు, పటియాలా ప్యాంట్ కాబట్టి. ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తగ్గితే మటుకు ఇంక ఇక్కడ మనం పీసెస్ జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి జాయింట్ అయితే చేయవలేదు, సరిపోద్ది. ఇంకొచ్చేసి నడుం బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది క్లాత్ తక్కువ వచ్చింది కాబట్టి మనకి ఇది నడుం బెల్ట్కి సరిపోతుందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. 9 ఇంచెస్ ఉంది, 9.5 ఉంది. లెంత్ వచ్చేసి నడుం వచ్చేసి 20 అంటే 40 వస్తుంది. అప్పుడు అమ్మాయికి 50 దాకా కావాలి, అందుకని ఇక్కడ మనం జాయింట్స్ వేసుకోవాలండి. ఇలా వేస్ట్ క్లాత్తో జాయింట్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఇలా క్లాత్ సరిపోనప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కరెక్ట్గా పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత 50 కావాలండి. తను కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ఇలా మనం ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా దీని వరకు కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం జాయింట్స్ వేసుకుంటే అప్పుడు మనకి నడుం బెల్ట్ అనేది సరిపోద్ది. పైన కూడా ఇక్కడ పట్టి ఇంత రావాలి కాబట్టి మనకి ఒక 1 ఇంచ్ పట్టి రావాలి నడుం దగ్గర. ఇప్పుడు ఇది 9 ఇంచెసే ఉంది కాబట్టి సరిపోదు అమ్మాయికి,
అందుకని పైన కూడా దీనికి ఒక పీస్ అనేది జాయింట్ చేసుకొని మనం థ్రెడ్ ఎక్కించుకునే దానికి పట్టి రెడీ చేసుకోవాలి. ఇది క్లాత్ తక్కువ ఉంది కాబట్టి సరిపోలేదండి, లేదంటే ఇందులోనే నడుము పట్టి కూడా మనం కట్ చేసుకోవాలి. 10 ఇంచెస్ ఉంటే సరిపోయేది, ఇది 9 ఇంచెసే ఉంది కాబట్టి ఇంకొక 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా పట్టి వేసుకుంటే మనకి థ్రెడ్ వేసుకోవడానికి సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా పటియాలా ప్యాంటు కటింగ్ చేసుకోవచ్చు. మనకి క్లాత్ సరిపోకపోయినా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో నేను మీకు చూపించాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.